అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ దగ్గర ఒక చిన్న స్పెషల్తో మేము ముందుకు వస్తున్నాం. అది మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, మినిమం బీపీ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్ అయిన ఫుడ్ ఇది. అది మీరు రెగ్యులర్గా మీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెడితే చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు నేను ఉలవలు తీసుకొచ్చానండి. ఉలవలు తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసాను. దాంట్లో రాళ్ళు ఏమైనా ఉంటే నీకు తీసేసి ఫ్రెష్గా ఇప్పుడు ఆ ఉలవల్ని నైట్ నానబెట్టాను నేను. ఈ ఉలవలండి యాక్చువల్గా ఇది జనరల్గా పూర్వం ఆవులకి గుర్రాలకి అట్లకి పెట్టేవారు. కాకపోతే ఇది దీంట్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఉలవల్ని నేను రాత్రి 9 గంటలకి నానబెట్టాను. నానబెట్టిన తర్వాత వాటర్ కూడా పాడు చేయకూడదు మనం. అలాగే దీనికి కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాం. చూడండి, కొత్తిమీర అండి, అలాగే నానబెట్టిన చింతపండు, కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, జీలకర్ర, నేనైతే గానుగ నూనె వాడుతున్నానండి. గానుగ నూనె అండి, వెల్లుల్లిపాయలు, సాల్టు, కొద్దిగా కారం ఉండే, ఎందుకంటే ఇది మనం మళ్ళీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కనుక కొంచెం కారం వేయాలండి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని పక్కన పెట్టుకుందాం. నేను స్టవ్ వేస్తున్నానండి. స్టవ్ వేయించి కుక్కర్ పెడుతున్నాను. ఈ కుక్కర్లో రాత్రి నానబెట్టిన వాటర్తోనే మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. ఇది కుక్కర్లో మినిమం మనకి ఒక 10 విజిల్స్ అయినా పడాలని. ఇది బాగా బాయిల్ అవ్వాలి. మినిమం 10 విజిల్స్ పడాలి. ఇది కుక్ అయ్యే లోపల నేను ఉల్లిపాయలని తరుగుతున్నాను. అలాగే పచ్చిమిరపకాయలను కూడా తరిగి పక్కన పెడతానండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. ఆ మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు వేస్తున్నాం. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నాం. కొంచెం జీలకర్ర వేస్తున్నానండి, తగినంత జీలకర్ర. దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తామండి. కొంచెం లైట్గా ఉల్లిపాయలు. దీన్ని ఇప్పుడు చూసారు కదా వేసినాయని, అది మెత్తగా అవ్వకుండా కొంచెం పరుగ్గా చేసి మిక్సీ పట్టాలండి. చింతపండు తీసుకున్నామండి. చింతపండు ఇప్పుడు మనం మెత్తగా జ్యూస్ చేసుకుంటున్నాం. ఇదంతా రెడీ చేసుకుంటున్నాం. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేశానండి. కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. వాటర్ మనం రోజుచారు తగ్గట్టుగా వాటర్ అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఈ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా వాటర్ని ఒక బౌల్లోకి వడబెట్టుకుంటున్నామండి. వడబెట్టుకున్నాం. అది కంపల్సరీ వాటర్ బయట వేస్ట్ చేయొద్దు. ఈ ఉలవను ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేద్దామండి.
ఇప్పుడు మనం ఇది చల్లారిందండి. చల్లారిన తర్వాత నేను మిక్సీలో వేస్తున్నాను. మిక్సీలో వేస్తున్నానండి. దీన్ని మిక్సీ పడతామండి. నెక్స్ట్ కొంచెం మిగిలింది. దీన్ని మనం ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి పెడితే చాలా బాగుంటుంది. దీంతో పాటు ఒక చిన్న ఎగ్ కూడా మీరు పెడితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. చాలా హెల్తీగా ఉంటారు. దీన్ని ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తానండి. ముందు ఇది మిక్సీ పెట్టి మనం చారు చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించిన తర్వాత మనం ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఒక హాఫ్ స్పూను మనం ఆవాలు వేసుకుంటామండి. ఆయిల్ మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేస్తున్నామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నామండి. దోర వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర సంబంధించి మనం ఇందాక పెట్టినవి వేస్తున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ద్వార వేగినాయండి. అన్నీ మనం ఏదైతే మిక్సీలో చేసుకున్నదో అంతా ద్వార వేగింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేస్తున్నాము. మగ్గడం కోసం ముందే కొంచెం నేను సాల్ట్ వేస్తున్నానండి. తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న చిటికెడు పసుపు వేసుకుంటున్నామండి దీంట్లో. తర్వాత కారం వేస్తున్నామండి. ఇలా మగ్గుతుండగా మనం ఇప్పుడు ఏదైతే చింతపండు పులుసు తీసామో ఆ పులుసు వేస్తున్నామండి. బాగా మరిగిందండి. ఇప్పుడు మనం అసలు విషయాన్ని వద్దాం. ఇప్పుడు ఏదైతే ఉలవచారు రసం తీసామో అది ఇప్పుడు వేస్తున్నామండి. వేస్తున్నామండి. ఏదైతే ఉలవచారు మనం ఉలవలు పేస్ట్ చేస్తామో అది కూడా ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం. ఇంకా మనం కొంచెం వాటర్ వేస్తున్నామండి. ఇది బాగా
మనం లాస్ట్ దించే ముందు ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నామండి. వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నామండి. మిగిలిన ఉలవలను ఒక చిన్న స్నాక్ ఐటమ్ చేసుకుందాం. మనం ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ కొంచెం మరిగింది కనుక నేను కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇందాక మిగిలిన ఇవి ఉలవలు వేస్తున్నానండి. యాక్చువల్గా ఇవి ఉలవలు మనం జనరల్గా రోడ్డు మీద మనం అది శనగలు తింటాం చూడండి. శనగల కన్నా బాగా హెల్దీ ఫుడ్. మనం బయట రోడ్డు మీద వెళ్తున్నప్పుడు శనగలు కొనుక్కున్నప్పుడు మనం తింటూ ఉంటాం. దానికన్నా ఇది చాలా బెటర్ ఫుడ్, చాలా ఆరోగ్యమైన ఫుడ్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఇది మ్యాక్సిమం మనకి వాటర్ బాగా ఎగిరిపోవాలండి. ఎగిరిపోయిన తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేస్తామండి. ఇప్పుడు మనం కొంచెం దీనికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. తగినంత ఉప్పు వేసుకుంటున్నాం చూడండి. ఉంటారు అలాగే షుగర్ పేషెంట్లు కూడా చక్కగా హ్యాపీగా తినవచ్చు. మనం 2 స్పూన్లు తింటే 2 ఇడ్లీ తిన్నట్టండి. ఇది ఒక 2 స్పూన్లు తింటే మనం 2-3 ఇడ్లీ తిన్నట్టు. అంత బలం ఉంది, అంత హెల్తీగా ఉంటుంది ఇది. బాగా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ ఆఫ్ తీసుకున్నానండి. ఆఫ్ తీసుకొని నిమ్మకాయ వేస్తానండి. ఇప్పుడు మనం స్నాక్స్కి రెడీ చేస్తాను. ఇప్పుడు ఒక డిష్లో వేస్తున్నానండి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని తినవచ్చండి. మన ఇంట్రెస్ట్ని బట్టి చిన్న ఆనియన్స్ స్లైసింగ్ చేసుకొని దీంట్లో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ 2 రెడీ అయిపోయాయండి. 2 ఒకసారి టేస్ట్ చేద్దాం. ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి.
అది చాలా ఎట్లా బాగుందండి. టేస్టీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. స్నాక్ ఐటెం కూడా చాలా బాగుందండి. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.